మేడం డౌట్స్ ఏం లేవంటే మనం ఎగ్జిట్ అవుదాం మేడం. ఇంకా మాస్టర్స్ ఎవరన్నా అడుగుతారా డౌట్? హలో చెప్పండి మేడం. మేడం చెప్పండి. గుడ్ మార్నింగ్ మాస్టర్. హాయ్ హాయ్. వినిపిస్తుందా మాస్టర్? మాస్టర్ మీరు చెప్పినట్టుగా చేశాను, నాకు సక్సెస్ అయ్యింది. క్రియేషన్ కూడా రాశాను. కానీ ఒక చిన్న మాస్టర్ ఏం లేదు, ఇప్పుడు నాకు అన్ని ఇంపార్టెంటే మాస్టర్. ఇప్పుడు హెల్త్ కావాలి, హోదా కావాలి. అంటే హోదా అంటే జాబ్ అనుకోండి. అట్లాంటప్పుడు మనం క్రియేషన్ బుక్ ఎలా రాసుకోవాలి? అంటే నేను ఇంతకు ముందు ఒకటి జరిగిన దాంట్లో ఒకటే పెట్టుకున్నాను అఫర్మేషన్. అదే క్రియేషన్ బుక్ దానికి తగిన విధంగా రాస్తున్నాను మాస్టర్ నేను క్రియేషన్ బుక్. మేడం ఇది స్పెసిఫిక్ గా ఇది అంటూ ఏముండదు మేడం. ఇప్పుడు మీరు మీ స్కూల్ డేస్కి వెళ్ళండి. ఆ చిన్న ఏజ్ లో మీరు డేలో 6-7 సబ్జెక్ట్స్ చదివేవారు. మీకు ఎప్పుడు ఆశ్చర్యం అనిపించలేదా? మనకు తెలియదు. ఆ చిన్న ఏజ్ లో సైన్స్ చదువుతాం, సోషల్ చదువుతాం, మ్యాథమెటిక్స్, తెలుగు, హిందీ, లాంగ్వేజ్, కంప్యూటర్ అండ్ స్పోర్ట్స్. సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే, మీకు డేలో 24 అవర్స్ ఉన్నప్పుడు మీ సంకల్పం 3 కాన్సెప్ట్స్ మీరు తీసుకున్నప్పుడు టైం స్ప్లిట్ చేసుకోండి. ఒక 8 అవర్స్ మీ ఆలోచనలంతా ఒక కాన్సెప్ట్ పైన పెట్టండి. నెక్స్ట్ 8 అవర్స్ ఇంకో కాన్సెప్ట్, నెక్స్ట్ 8 అవర్స్ ఇంకో కాన్సెప్ట్. ఇట్లా మీరు సెగ్రిగేట్ చేసుకోవచ్చు. 8 అవర్స్ ఒక కాన్సెప్ట్ పైన మనం ఆలోచన అనేది చేస్తుండాలి. మేడం, మీరు ఇప్పుడు ఒకటి ఈ కాన్సెప్ట్ తెలిసింది ఎట్లా క్రియేట్ చేసుకోవచ్చు అన్నది. మీరు అట్ ఏ టైం సింగిల్ ఫోకస్ లో కూర్చున్నప్పుడు ఒక సంకల్పం తీసుకుంటారు, దానిపైన 5-10 నిమిషాలు కూర్చుంటారు. ఇంకో సంకల్పం తీసుకుంటారు, దానిపైన 5-10 నిమిషాలు. ఇంకో సంకల్పం తీసుకుంటారు, దానిపైన 5-10 నిమిషాలు. ఇట్లా డే బిగినింగ్ లో చేసుకుంటారు. అండ్ రెగ్యులర్ డే లో మనం ఎంగేజ్ అయినప్పుడు ఒక్కొక్క సంకల్పానికి డెడికేటెడ్ గా టైం పెట్టుకుంటాం. ఆ సంకల్పానికి సంబంధించి ఆ 8 అవర్స్ జాబ్ కి సంబంధించిన ఆలోచనలే చేస్తాం. జాబ్ లో మీరు అప్పటికి ప్లేస్ అయినట్లు, కొలీగ్స్ తో హెల్తీ ఎన్విరాన్మెంట్, వర్క్ ఎన్విరాన్మెంట్ ఉన్నట్లు, ఆ జాబ్ కి సంబంధించినటువంటి జ్ఞానం, వాటికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవన్నీ సక్సెస్ఫుల్ గా నిర్వర్తిస్తూ ఉన్నట్లు, జాబ్ లో మీకు గుడ్ నేమ్ వచ్చినట్లు, మీ పర్సనల్ లైఫ్ మీ ప్రొఫెషనల్ లైఫ్ రెండు బ్యాలెన్స్ అయినట్లు, ఇట్లా జాబ్ కి సంబంధించి. ఇంకో సంకల్పానికి సంబంధించి ఇంకో 8 అవర్స్ కేవలం వాటి గురించే. సో ఇట్లా డెడికేటెడ్ గా ఇట్లా చేయాలనేది ఏం లేదు. ఆ రోజులో మన వీలును బట్టి మనం టైం స్పెండ్ చేసుకుంటూ వెళ్తాం. ఒక మోడల్ మనం డిజైన్ చేసుకున్నాక దానికి స్టిక్ ఆన్ అవుతాం. మాస్టర్ ఏం లేదు, ఇప్పుడు మార్నింగ్ అవర్ లోనే చేస్తాం కదా మాస్టర్ క్రియేషన్. మనము మార్నింగ్ టైంలోనే నేను క్రియేషన్ రాశాను. అంటే ఒకటే పెట్టుకున్నాను అప్పుడు. అది ఒకటే పెట్టుకుని దాని గురించే ఎలా ప్రాసెస్ కావాలి అనేది మొత్తం రాసి అఫర్మేషన్స్ కింద రాస్తున్నాను మాస్టర్. దానికి ఇప్పుడు 3 ఉన్నాయి నాకు. అంటే 3 ఇంపార్టెంటే నాకు ఇప్పుడు నాకు 3 కావాలి అవి. అంటే అదే దానికి అనుగుణంగా నేను చేసుకోవడానికి 3కి సంబంధించి క్రియేషన్ రాసుకోవచ్చా? రాయొచ్చు మేడం. ఫస్ట్ ఒక సంకల్పం తీసుకుంటారు, దానికి సంబంధించిన అంశాలన్నీ రాసుకుంటారు. దాని తర్వాత సెకండ్ సంకల్పం తీసుకుంటారు, దానికి సంబంధించినవన్నీ కూడా తీసుకుంటారు. తర్వాత 3వ సంకల్పం తీసుకుంటారు, దానికి సంబంధించినవి రాస్తారు. రామ్తా ఎక్స్పెక్ట్ చేసేది ఆ సెల్ఫ్ ప్రోగ్రెసే. ఎందుకు అంటే దైవాలుగా మనం ఉంటున్నప్పుడు మనం అన్లిమిటెడ్ ఎన్నైనా చేయొచ్చు. ఇప్పుడు ఒకటి మీరు సంకల్పం సిద్ధించుకున్న తర్వాత 2 తీసుకోండి, 3 తీసుకోండి, 4 తీసుకోండి, మీ ఇష్టం. అది మేడం. అవుతాయి మేడం, డెఫినెట్ గా అవుతాయి. నిలపాలి మనం వాటిని, కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ యాడ్ చేస్తూ పోవాలి. ఆ ప్రాసెస్ ని ఎంజాయ్ చేయాలి. ఒక సంకల్పం మీకు సిద్ధించుకున్న తర్వాత అంతరంలో మీకు వస్తున్న ఆ ఇంప్రెషన్స్ ని నమ్మాలి. ఆ ప్యాషన్ ఉండాలి, ఈజీగా అన్ని అయిపోతాయి. అంటే సిఎన్డి చేసేటప్పుడు కూడా 3 పెట్టుకొని ఒక్కొక్క దానిపైన ఒక 5 minutes అట్లా పెట్టేసి చేయమంటున్నారు. ఒక సంకల్పాన్ని నుదిటి పైన దర్శిస్తాము. ఒక 10 బ్లోఅవుట్సా 15 బ్లోఅవుట్సా తీసుకుంటాము. తర్వాత
సెకండ్ పదాన్ని నుదుటి పైన చూస్తాం, దానికి కూడా 10 బ్లోఅవుట్స్ 15 బ్లోఅవుట్స్ మన వీలుని బట్టి. అలాగే మూడో సంకల్పం తీసుకుంటాం. ఈ 3 సంకల్పాలు బ్లోఅవుట్స్ అయిన తర్వాత లే డౌన్ అంటాం, పడుకుంటాం కదా కొద్దిగా రిలాక్స్ అవుతూ. అప్పుడు కూడా 3 సంకల్పాలను నుదుటి పైన ఒక సంకల్పం, అది సంభవంగా మారింది, తండ్రికి కృతజ్ఞతలు తెలుపుతాము. అట్లా 1 or 2 minutes మన వీలుని బట్టి, 30 seconds 1 minute ఇంకో సంకల్పం తీసుకుంటాము, దాని గురించి స్థితిలో ఉంటాం. మూడో సంకల్పం సిమిలర్ గా. ఓకే. నేను 10-15 కూడా చేయలేదు మాస్టర్. నిజానికి ఒక 5-6 చేశాను బ్లౌజ్ కూడా సంకల్పం మాస్టర్, పెట్టుకొని. ఈ ఫిక్స్డ్ నంబర్ కాదు, ఇక్కడ ఎన్నైనా అదే మీరు సార్, అదే తక్కువ చేయండి, అదే ఎక్కువ మాస్టర్. చేయండి. ఓకే మనము ఈ బ్లోఅవుట్స్ చేయటం వల్ల ఒక స్థితికి వెళ్తాం. ఆ స్థితి అదే ఇందాక అనుకున్నాం కదా, మనం కొన్ని మూవీస్ చూస్తే దేవతలు ఏం పక్క రూమ్ లోకి వెళ్ళి సిఎండి చేయరు కదా. అవును. ఆ స్థితిలో 24 గంటలు ఉండడానికే ఇన్ని సెషన్స్, ఇన్ని డిసిప్లిన్స్, ఇంత ఎక్సర్సైజెస్. సో కీప్ క్రియేటింగ్, అవుతాయి మాస్టర్స్. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. నేను నెరవేర్చుకున్న, సక్సెస్ అయినాను. కంగ్రాట్స్. నేను అన్ని అవుతాననే నమ్మకం కూడా నాకు వచ్చేసింది. అవుతాయి. మై Thank you, మేనిఫెస్టేషన్స్ కేమ్ క్విక్లీ అని ఆల్రెడీ మనం పెట్టుకున్నాం, అది అయిపోతాయి. ఇందాక ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. విశ్వనాథ్ గారు, నేనండి సుభద్ర మాస్టర్. హాయ్ మేడం, చెప్పండి. హలో అండి. రీసెంట్ గా జాయిన్ అయ్యింది గ్రూప్ లో. ఓకే. యాక్చువల్ గా ఇప్పుడు మేనిఫెస్టేషన్ ఒక టాపిక్ గురించి మాట్లాడతాను కాబట్టి నాకు ఒక చిన్న డౌట్ అండి. యాక్చువల్ గా నేను లాస్ట్ వీక్ ఒక ఎగ్జామ్ ఇచ్చాను, యుఎస్ టాక్సేషన్. ఒక 6 months అంటే నాకు ఫెబ్ లో ఉంటుంది అనుకున్నాను, అప్పుడు డేట్స్ రిలీజ్ అవ్వలేదు. సో నేను జాన్ నుంచి కంప్లీట్ గా, యాక్చువల్ గా ఈ ఎగ్జామ్ కి ఏంటంటే ముందు నా మెంటల్ గా నా బాడీ, నా మైండ్ అన్ని ప్రిపేర్ అవ్వాలని పెట్టుకున్నాను అనమాట. సబ్జెక్ట్ ని ఎలా అని అర్థం చేసుకుంటాను కానీ అది నా బాడీ యాక్సెప్ట్ చేయాలి, నా మైండ్ యాక్సెప్ట్ చేయాలని ప్రతిరోజు, అంటే మనలోనే మాస్టర్ ఉన్నారని తెలిసినా నేను డైలీ కాంతా మాస్టర్ తలుచుకునేదాన్ని. ఒక 1 month ముందు నుంచి మాత్రం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని మీరు 150 డిక్లరేషన్స్ వాయిస్ మెసేజ్ పెట్టారు కదా, అది డైలీ ఒక రూమ్ లో కూర్చొని వింటూ, ఓకే ఐఎమ్ స్ట్రాంగ్, ఖచ్చితంగా నా మేనిఫెస్టేషన్ నాకు వస్తుంది అన్న ఇదిలోనే ఉండి, నాకు అసలు నెగిటివ్ అంటే దానికి పాస్ అవుతే టిక్ మార్క్ ఒకటి వస్తుంది ఆన్లైన్ లో, దాన్ని నన్ను నుదుటి మీద ఊహించుకుంటూ ఇన్ కేస్ నాకు ఏదైనా నెగిటివ్ థాట్ వస్తున్నా కూడా లేదు, పాసే అవుతానని చెప్పి అంత శ్రద్ధగా ఉండేదాన్ని. సబ్జెక్ట్ కూడా ఆల్మోస్ట్ నేను క్యాప్చర్ చేశాను, బట్ నాకు ఎందుకు దాంట్లో అనుకున్న సక్సెస్ రాలేదు. అది ఏమై ఉంటుందో ఒకసారి ఎవరినైనా కనుక్కోవాలనుకున్నాను. ఐ థాట్ యు ఆర్ ద రైట్ పర్సన్. మేడం, ఓకే, అర్థమైంది. ఇక్కడ దీన్ని మనం ఇదేంటి అంటే, నేను మీకు సూచికగా కొంత చెప్పగలుగుతాను, దాని నుంచి మీరు కంటెంప్లేట్ చేసుకోగలగాలి. ఒకటి, మనం ఒక 1/2 hour కిందట అనుకున్నాం కదా, ఈ స్పిరిట్ ప్రేయర్ వినేటప్పుడు మనము అంటే స్పిరిట్, సౌల్, ఫిజికల్ బాడీ అండ్ ఫాదర్ కి, స్పిరిట్ కి, సౌల్ కి తెలుసు ఏదైనా సృష్టించవచ్చు, ఏదైనా చేయొచ్చు అని. దాన్ని మనం ఫిజికల్ బాడీ లెవెల్, ఈ ఫిజికల్ ఎర్త్, ఈ హర్టిజన్ ప్లేన్ అంటే ఈ 3D డైమెన్షన్ లో ఉన్న మన శరీరాన్ని సౌల్ లెవెల్ కి, స్పిరిట్ లెవెల్ కి తీసుకెళ్ళాలి మేడం. సో ఇక్కడ ఈ ఫిజికల్ బాడీతో ఎగ్జామ్ కి సంబంధించి చేయాల్సినటువంటి అంశాలు కొన్ని ఉంటాయి. సే ఫర్ సపోజ్ ఎగ్జామ్ కి అవసరమైనటువంటి మెటీరియల్ మన దగ్గర పెట్టుకోవటం, నెంబర్ 2 ఆ మెటీరియల్ ని చదవటం, నెంబర్ 3 చదివినటువంటి మెటీరియల్లో ఆ కాన్సెప్ట్స్ ఎంతవరకు నేను రైట్ గా గుర్తించగలుగుతున్నాను అన్న దానికి ప్రాక్టీస్ ఎగ్జామ్స్ చేయటం. ఈ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ తర్వాత కూడా మన మిస్టేక్స్ ఎక్కడున్నాయి ఏంటి అనేది ఐడెంటిఫై చేసి నెక్స్ట్ ప్రాక్టీస్ ఎగ్జామ్ లో మిస్టేక్స్ తగ్గించుకుంటూ ఎక్కువ స్కోర్ పెంచుకునే విధంగా మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటాం. ఇది రెగ్యులర్, అందరికి తెలిసిన అంశాలే. సో ఇప్పుడు చెప్పినటువంటి ఈ స్టేజెస్ లో నేను వాస్తవంగా మెటీరియల్ ప్రొక్యూర్ చేయడం దగ్గర సరిగా లేదా చదవడం దగ్గర లేదా ఎగ్జామ్ ప్రాక్టీస్ సరిగా చేయలేదా?
సంకల్పం ఇంటర్నల్ గా ఉంది కాబట్టే మనం ఇదంతా చేస్తూ ఉన్నాం, కొంత ప్రోగ్రెస్ కనపడుతుంది. బట్ ఫిజికల్ యాక్షన్స్ లో ఎక్కడైనా మనం ఇంకాస్త ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉందా? ఇదొక వర్షన్ మేడం. ఇంకో వర్షన్ చెప్తాను చూడండి. కొంతమంది, అంటే నాకు వస్తున్న ఫోన్ కాల్స్ నుంచి చెప్తున్నా, కొంతమంది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి, గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి, చాలా కాలేజ్ ఎంట్రన్సెస్ కి ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు రిపిటేటివ్ గా వాళ్ళు రాస్తూ ఉంటారు, రిజల్ట్ వస్తూ ఉండదు. సే ఫర్ సపోజ్ ఒక మిత్రుడు ఉన్నాడు, వీసా కోసం ఇప్పటికి 3-4 టైమ్స్ ట్రై చేస్తాడు, వర్కౌట్ అవ్వలేదు. కొన్ని సందర్భాల్లో మనకు చాలా డౌట్స్ ఉంటాయి, మన దగ్గర అన్ని ఎలిజిబిలిటీస్ ఉంటాయి, బట్ మనం అక్కడికి వెళ్ళడానికి ఎందుకో యాక్సెప్టెన్సీ కానీ పేపర్ వర్క్ కానీ అవ్వదు. కానీ కంపారిటివ్ గా పక్కన చూసుకున్న వాళ్ళకు మనకన్నా ఫిజికల్ వాళ్ళ కంపారిటివ్ గా చెప్తున్నా, అబ్బాయి కన్నా నార్మల్ గా ఉన్న వారికి వీసా క్లియర్ అయింది, వెళ్ళారు. బట్ దీన్ని నేను కొంత కంటెంప్లేట్ అయ్యి చెక్ చేసుకున్నప్పుడు తండ్రి ఇతనికి ఇంకాస్త బెటర్ గా, ఇంకాస్త ప్రోగ్రెసివ్ గా ఇక్కడే క్రియేట్ చేసి ఉండవచ్చు అనేది నాకు అర్థమైన అంశం. ఈ కాన్సెప్ట్ అతనికి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అతను దాన్ని యాక్సెప్ట్ చేసే స్థితిలో లేరు. అఫ్ కోర్స్ ఎవరు ఉండరు, ఎందుకు అంటే ఫారిన్ కి వెళ్ళాలి అనేది అతని డ్రీమ్ అయినప్పుడు. నేనేమి చెప్తూ ఉన్నాను, ఫారిన్ కి వెళ్ళినప్పుడు నీకు వచ్చే ఆ లైఫ్ స్టైల్ అనుకోండి, ఆ ఆపర్చునిటీస్ అనుకోండి, ఇండియాలో నీకు బెటర్ గా డిజైన్ చేసి ఉండవచ్చు తండ్రి. అందుకు నువ్వు 3-4 టైమ్స్ ట్రై చేసినా వీసా క్లియర్ అవ్వలేదు. అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అతను రియలైజ్ అవ్వచ్చు. మరి మనం డిస్కస్ చేస్తున్న ఈ కాన్సెప్ట్ అతని విషయంలో ఎంతవరకు ఏంటనేది మనం కూడా వెయిట్ చేయాలి. సో పాయింట్ ఏంటంటే 2 అంశాలు మేడం. ఎగ్జామ్ కి సంబంధించి చేయవలసిన వర్క్ మనం చేయటంలో ఎక్కడైనా ల్యాప్సెస్ ఉన్నాయా, ఈ సెల్ఫ్ చెక్ చేసుకోవాలి, నెంబర్ 1. నెంబర్ 2, రిపిటేటివ్ గా మనం అటువైపు వెళ్తూ ఉన్నప్పుడు, అది మనకు అందనప్పుడు డెఫినెట్ గా తండ్రి చాలా బెటర్ డిజైన్ అయితే ఉంటుంది. ఇది నేను బ్లైండ్ గా చెప్పటం కాదు, కొన్ని ఇన్స్టాన్సెస్ ఉన్నాయి అండ్ మై ఓన్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. ఐ మై సెల్ఫ్ గివెన్ 6 attempts for UPSC, have written 2 mains. Most of my youthness has been spent in UPSC preparation. But now ఆ ట్రాన్సిషన్ ఫేజ్ లో నాకు అప్లై చేసుకుంటున్నప్పుడు నేను ఎక్కడ ఫెయిల్యూర్స్ ని, అదే ఇందాక డబ్బు ఆధ్యాత్మికతకు అడ్డు అని సాధకుడు 0 స్టేజ్ లో మొదలు పెట్టి ఆ ఇబ్బందుల వైపు పెట్టుకోలేదు, ఆ ఫెయిల్యూర్స్ వైపు పెట్టుకోలేదు, నేను ఆ ఫెయిల్యూర్స్ ని పట్టుకోలేదు. ఐ నో సంథింగ్ ఉంది నా, అదేంటో తెలియదు ఇంకా. ఆ మూమెంట్ లో నేను రామ్తా విజిటం ఎంటర్ అయ్యాను. ఎంటర్ అవుతూ ఐ వర్క్ ఫర్ ఏ పొలిటికల్ పార్టీ యాజ్ ఏ పొలిటికల్ కన్సల్టెంట్ యాజ్ ఆఫ్ నో. ఒక పార్లమెంట్ పరిధిలో నేను వర్క్ చేస్తూ ఉన్నాను. ఒక పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. 7టికి 7 ఆ పార్లమెంట్ చరిత్రలో గెలిచిన దాఖలాలు లేవు. ఇక్కడ చెప్పే అంశం ఏంటంటే మన థాట్ పవర్, ఏదైనా చేయొచ్చు. ఇట్ సీమ్స్ టు బి లెంతీ. కొన్నిసార్లు ఈ ఎక్స్ప్లెనేషన్ తో మన ఫిజికల్ బాడీ అనుకోవచ్చు, మన సౌల్ అనుకోవచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు. బట్ మనం ఓపెన్ మైండ్ తో చూసుకున్నప్పుడు కన్క్లూడింగ్ రిమార్క్స్ నేను ఏం చెప్పదలుచుకుంటున్నాను అంటే, ఒక ఎగ్జామ్ కి అవసరమైనటువంటి ఫిజికల్ యాక్షన్స్ మనం చేస్తున్నామా లేదా? ఐ నో వెరీ వెల్ యాజ్ ఐ ప్రిపేర్డ్ ఫర్ యూపీఎస్సి. మీరు చెప్తే మరి మీరు, ఐ గెస్ మీరు యూపీఎస్సి రాశారా మొన్న సండే? లేదు సార్, ఇది యుఎస్ రిలేటెడ్ ఎగ్జామ్ అన్నమాట, టాక్సేషన్. ఓకే ఫైన్. ఎనీ ఎగ్జామ్ మేడం, ఫిజికల్ గా మనం చేయవలసిన అవి చేయాలి అండ్ మన ఫోకస్ లో దాన్ని మరింత లోతులోకి తీసుకెళ్ళాలి. ఫస్ట్ స్టెప్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సరే, మనకు అర్థమైపోతుంది ఒక 2-3 ఇన్స్టాన్సెస్ లోనే. మన సోల్ కూడా మనల్ని గైడ్ చేస్తుంది అప్పటికి, ఇంతకన్నా బెటర్ పొజిషన్ ఉంది. ఆ ట్రాన్సిషన్ ఫేజ్ కొంత ఇబ్బంది ఉంటుంది, నేను కాదనను, బట్ చాలా అడ్వాన్స్ ఉంటుంది, చాలా ఫ్రీడమ్ ఉంటుంది, చాలా ప్రోగ్రెసివ్ ఉంటుంది మేడం. అంటే ఇప్పుడు నన్ను మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ ట్రై చేయమంటున్నాను. అంటే నేను 100% సబ్జెక్ట్ కి ఇచ్చాననే అనుకున్నాను. లైక్ 8 hours చదివేదాన్ని డైలీ. కోర్స్ అది నేను ఎంతవరకు గ్రాస్ప్ చేశానో అన్నది నాకు తెలియదు. బట్ నా ఎఫర్ట్ పెట్టాను అని నాకు అనిపిస్తుంది. కొంత అంటే దైవ బలం కూడా ఉండుంటే ఖచ్చితంగా పాస్ అవుతాను అన్న నమ్మకంతో ఉన్నాను.
మేడం దైవబలం ఉంటుంది. దాన్ని మనం మెరుపులోనికి తీసుకెళ్లి అప్లై చేసుకోవాలి కాన్సెప్ట్స్ ని. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక సాధకుడు కేవలం ఎగ్జామ్ వరకే లిమిట్ అయి ఉంటాడు. బట్ నేనేం చెప్తున్నానంటే ఎగ్జామ్ దాటి మీరు జాబ్ సెలెక్షన్ అయిన తర్వాత, ఆ ఎగ్జామ్ లో మీరు టాప్ చేసిన తర్వాత మీ ఇంటర్నల్ గా ఒక స్టేట్ ఆఫ్ మైండ్ మీరు ఉంటారు. ఆ ఫ్యూచర్ ని ఇప్పుడు డౌన్లోడ్ చేసేసుకోండి. మీరు ఎంత లోతుల్లోకి దీన్ని తీసుకెళ్తే అంత రిజల్ట్ ఉంటుంది. డీవియేషన్స్ ఆటోమేటిక్ గా పోతాయి. బీట్ ఏజ్ ఫ్యాక్టర్ అనుకోండి, బీట్ ఫైనాన్షియల్ సపోర్ట్ అనుకోండి, బీట్ సొసైటీ అనుకోండి. ఇఫ్ యు ఆర్ అన్మ్యారీడ్ పీపుల్ విల్ బి ఫోర్సింగ్ యూ టు డూ పెళ్లి చేసుకో, ఇంకెన్ని సంవత్సరాలు చదువుతారు. బికాస్ ఇవన్నీ మేము క్రాస్ చేసాం యూపీఎస్సీ ప్రిపరేషన్ లో. ఇవన్నీ ఆటోమేటిక్ గా క్లియర్ అయిపోతాయి మేడం ఎప్పుడు మీ లోతుల్లోకి బాగా తీసుకెళ్ళండి. ఆ జాబ్ సెలెక్ట్ అయినప్పుడు లేదా ఆ ఎగ్జామ్ క్లియర్ చేసినప్పుడు మీ మానసిక స్థితి ఏ విధంగా ఎక్సైట్మెంట్ తో ఎంత హ్యాపీగా మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారో ఆ స్థితిని రోజు 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 డౌన్లోడ్ చేసుకుంటూ ఉండండి. అదే స్థితిలో పెట్టుకోండి. మిగిలినవన్నీ క్లియర్ అయిపోతాయి. నథింగ్ అవి అసలు. ఓకేనా మేడం? ఓకే. ఈ డిక్లరేషన్స్ లో మనం సంకల్పానికి చదువుతాని పర్టికులర్ గా ఏమన్నా ఉంటాయా? ఏమంటారు మేడం? ఈ 153 డిక్లరేషన్స్ లో మనం మేనిఫెస్ట్ అవ్వడానికి కానీ చదవడానికి కానీ కాన్స్టెంట్ గా దాని మీదే ఫోకస్ పెట్టడానికి ఇందులో పర్టికులర్ ఇక్కడ 2 పాయింట్స్ నేను చెప్తాను మేడం. ఈ 153 అన్నవి మనకు సూచికగా ఇచ్చారు. సెకండ్ అంశము, మీరు ఈ 153 నుంచే తీసుకోవాలి అనుకుంటే ఐ ఆమ్ జీనియస్ మైండ్ అన్నది ఒక లైన్ ఉంటుంది, దాన్ని తీసుకోవచ్చు. సరే, జీనియస్ మైండ్ కి మీరు ఇచ్చే నిర్వచనం ఏంటి అనేది ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి. సో ఈ వే ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తూ పోతూ ఉన్నప్పుడు మనకు మెచ్యూరిటీ వస్తుంది. అవుట్ ఆఫ్ దట్ మనకు రిజల్ట్ ఉంటుంది అంటున్నాను. సరే, జీనియస్ మైండ్ కి నా దృష్టిలో నిర్వచనం, నేను ఏకసంతాగ్రహిని. ఒక్కసారి ఆ కాన్సెప్ట్ చదివిన వెంటనే నా బ్రెయిన్ లోకి వెళ్ళిపోతుంది. నెంబర్ 2, గివెన్ అట్ ఎనీ టైం దాన్ని నేను రివైజ్ చేయగలుగుతా, వేరే వారికి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా, లేదా నాకు నేను ఇంటర్నల్ గా రివైజ్ చేసుకోగలుగుతా కాన్సెప్ట్. నెంబర్ 3, అది ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ గా వచ్చినా, సబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ గా వచ్చినా, లేదా 1-to-1 ఫిజికల్ ఇంటర్వ్యూలో అయినా రిప్రొడ్యూస్ చేయగలుగుతాను. ఫస్ట్ చదువుతూ ఉన్నాను, రివైజ్ చేస్తూ ఉన్నాను. ఇన్ ఎనీ ఎగ్జామ్, గివెన్ ఎనీ ఫార్మాట్ ఆఫ్ ది ఎగ్జామ్, ఐఎమ్ ఏబుల్ టు రీప్రొడ్యూస్ బీట్ ఆబ్జెక్టివ్, సబ్జెక్టివ్, ఫిజికల్ ఇంటర్వ్యూ, అండ్ టాప్ స్కోర్ చేశాను. చదువుతూ ఉన్నాను, చదవటాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఇంట్లో వ్యక్తిగత పరిస్థితులు అనుకోండి, సొసైటీ అనుకోండి, అంతా మీ లక్ష్యం వైపుకు మీరు వెళ్లే విధంగా కోఆపరేట్ చేస్తూ ఉన్నట్లుగా ఒక వ్యవస్థ నిర్మించబడింది. ఫైనల్ గా ఆ సక్సెస్ ని నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నా. దాంట్లో నా మైండ్ ని ఎక్కువసేపు ఎంగేజ్ చేశా. ఆ జాబ్ వల్ల మీరు ఏ విధంగా, లేదా ఆ ఎగ్జామ్ క్లియర్ చేయటం వల్ల ఏ విధంగా మీరు మానసిక స్థితిలో ఉంటారో దాన్ని ఎక్కువసేపు పట్టి ఉంచుతాం. సో ఇట్లా రకరకాలుగా, అందుకే పెన్ను బుక్ సూచికగా 153 ఇచ్చాడు. వాటి నుంచి మనం ఏం చేస్తున్నాం, వాటికి మనం ఇచ్చే నిర్వచనం ఏంటి, ఇదంతా చేసుకుంటూ వెళ్తాం. చదవటాన్ని ఎంజాయ్ చేస్తున్నాం సులువుగా. మీరు దైవము సృష్టికర్త అని తెలిసిన తర్వాత ఎమోషనల్ ఎనర్జీ ఆర్ మెంటల్ ఎనర్జీ వేస్టేజ్ ఉండకూడదు ఇక్కడ. సులువుగా, అందుకే ఆ ప్రాసెస్ ని ఎంజాయ్ చేయాలి, ఒక ప్యాషన్ తో వెళ్ళాలి, లవ్ చేయాలి. ప్రిపరేషన్ అనుకోండి, గివింగ్ ద వే ఎగ్జామ్ అనుకోండి. మీరు సింగిల్ మైండెడ్ ఫోకస్ వెళ్తున్నప్పుడు డిస్ట్రాక్షన్స్ వెళ్తాయి. సే ఫర్ సపోజ్ మేము యూపీఎస్సీ ప్రిపరేషన్ లో ఉన్నప్పుడు ఉమెన్ పీపుల్ ఉంటారు, లేడీస్, ఇంకెన్ని సంవత్సరాలమ్మా పెళ్లి చేసుకో, వాళ్ళకి పెళ్లి అయింది, పిల్లలు పుట్టారు, నీకు వయసు పెరుగుతుంది, పెళ్లి కావట్లేదు, నువ్వేమో చదువు చదువు అంటావు, అదేమో రాదు. నేనేం చెప్తున్నానంటే మీరు
ఆ ఎగ్జామ్ క్లియర్ అయిన మైండ్ సెట్ తో ఉండండి. డీవియేషన్స్ అన్ని పక్కకి వెళ్ళిపోతాయి, ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయి. ఒక సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ మీకు ఉన్నట్లు మీరు క్రియేట్ చేసుకోండి, బీట్ ఫైనాన్షియల్లీ, బీట్ ఎమోషనల్లీ, ఫిజికల్లీ. 100% వర్కౌట్ అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. హోప్ అంతా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. మీ సంకల్పాలు ఏంటి అనే వాటికి నిర్వచనం చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే మనం 1 or 2 తీసుకుందాం. ఇఫ్ నాట్ ఎగ్జిట్ అవుదాం. ఇట్స్ ఆల్రెడీ 12:30. మళ్ళీ మీరు వంకాయ కర్రీ చేయాలో మునక్కాయ కర్రీ చేయాలో ఉంటాయి కదా మాస్టర్స్ ఇంట్లో. రెడీగా ఉంటే వచ్చే నన్ను తినేద్ది కానీ అంటే ఈ రోజు అప్పుడు నేను ఇంట్లో